Hi there, Madhav here. సో ఈరోజు మనం చూడబోయేది మోటరోలా అసిస్ట్. సో ఎవరైతే మోటరోలా యూజర్స్ ఉన్నారో సో వాళ్ళు ఈ ఫీచర్స్ అనేవి యూజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి మెనూలో కనబడుతుంది కదా అసిస్ట్ అనే బటన్. సో దీన్ని ఒకసారి క్లిక్ చేద్దాం. సో ఇది క్లిక్ చేసిన తర్వాత మనకి 4 ఆప్షన్స్ అనేవి కనబడతాయి. సో ఫస్ట్ వన్ వచ్చి డ్రైవింగ్, సెకండ్ వన్ మీటింగ్, అండ్ థర్డ్ వన్ స్లీపింగ్, అండ్ ద ఫోర్త్ వన్ హోమ్. సో ఫస్ట్ డ్రైవింగ్ చూద్దాం. సో ఒకసారి డ్రైవింగ్ బటన్ క్లిక్ చేసిన తర్వాత సో ఇక్కడ చూసారా టాక్ టు మీ. సో మీరు వన్స్ డ్రైవ్ చేస్తున్నప్పుడు సో మీకు ఏదైనా మెసేజ్ కానీ ఏదైనా ఫోన్ కానీ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా అది స్పెల్ చేస్తుంది అన్నమాట. సో మీకు రింగ్ టోన్స్ పెట్టుకుంటాం కదా, సో ఆ రింగ్ టోన్ రాకుండా ఎప్పుడైతే మీరు డ్రైవింగ్ చేస్తున్నారో ఆటోమేటిక్గా అది ఎవరు ఫోన్ చేస్తారన్నది పేరుతో చెప్తుంది. ఒకవేళ దానికి పేరు లేకపోతే నెంబర్ అన్న చెప్తుంది అన్నమాట. సో అదే ఒకవేళ మెసేజ్ అయితే ఆ మెసేజ్లో ఏం రాస్తుందో అదంతా చదువుతుంది. సో అలాగే ఇవి పెట్టుకుని ఎనేబుల్. ఓకే, సో లొకేషన్ అనేది కావాలన్నమాట దానికి. సో అలాగే ఇంకొక ఆప్షన్ వచ్చి ప్లే మ్యూజిక్. సో ఈ ప్లే మ్యూజిక్ అనేది క్లిక్ చేసిన తర్వాత చూసారా మీరు ఎప్పుడైతే డ్రైవింగ్లో ఉన్నారో ఆటోమేటిక్గా మీరు బ్లూటూత్ కానీ పెట్టుకుంటే లేదా హెడ్ ఫోన్స్ కానీ సో పెట్టుకుంటే మీరు ఎప్పుడైతే డ్రైవ్ చేస్తున్నారో ఆటోమేటిక్గా ఇది డిటెక్ట్ చేసిన తర్వాత మీ ఫోన్లో ఉన్న సాంగ్స్ ఆటోమేటిక్గా ప్లే చేయడం జరుగుతుందన్నమాట. సో ఇక్కడ ఆప్షన్ చూస్తే ఏ అప్లికేషన్లోంచి ప్లే చేయాలి అని అడుగుతుంది. సో నాకు గూగుల్ ప్లే మ్యూజిక్ అయితే గూగుల్ ప్లే చేస్తాను, అలాగే వేరే అని ఉంటే వేరే చేసుకోవచ్చు అన్నమాట. సో వన్స్ మీరు ఎనేబుల్ చేసిన తర్వాత ఇక్కడ చూసారా మీకు ఆప్షన్ అనేది హైలైట్ అవుతుంది. సో మీరు ఇది యాక్టివేట్ చేసుకున్నారు కాబట్టి కలర్లోకి మారింది. సో మిగతావన్నీ ఇంకా బ్లాక్లోనే ఉన్నాయి. సో నెక్స్ట్ వన్ వచ్చి మీటింగ్. సో మీటింగ్ ఏంటంటే ఎప్పుడైనా మీ క్యాలెండర్లో సో ఇక్కడ క్యాలెండర్ ఉంది కదా, సో క్యాలెండర్ ఎక్కడ ఉంది? ఓకే, సో ఇక్కడ క్యాలెండర్లో ఏదైనా మీరు ఒక ఈవెంట్ పెట్టుకుంటే సో ఈవెంట్ పెట్టిన తర్వాత దానికి ఒక టైం అనేది అసైన్ చేస్తారు కదా. సో ఎప్పుడైతే మీరు ఈ అసిస్ట్లో యూజ్ డౌన్ టైమ్ సెట్టింగ్స్ అనేది యాక్టివేట్ చేశారో మీ క్యాలెండర్ని ఇది సింక్రనైజ్ చేసుకుని మీ అపాయింట్మెంట్స్ అయినా అందులో ఉంటే కరెక్ట్గా ఆ టైంకి ఇది మీ ఫోన్ని సైలెంట్లో కానీ వైబ్రేషన్లో కానీ పెడుతుంది అన్నమాట. సో అలాగే రిప్లై. సో ఎప్పుడైతే మీకు ఎవరైనా ఫోన్ చేస్తే ఒకవేళ దాన్ని ఎత్తకపోతే మీరు వైబ్రేషన్లో కానీ సైలెంట్లో కానీ ఉంటుంది కదా, సో అప్పుడు మీరు ఎత్తలేకపోతే ఆటోమేటిక్గా ఇదే మెసేజ్ రిప్లై చేస్తుంది అన్నమాట. సో ఇలాగే ఇక్కడ మనం ఎడిట్ బటన్ క్లిక్ చేసుకుంటే మనం ఏదైతే రిప్లై ఇవ్వాలనుకుంటున్నామో అది రాయొచ్చు. సో ఇక్కడ నేను ఏం రాశానంటే ఇన్ ఏ మీటింగ్ ఐ విల్ గెట్ బ్యాక్ టు యూ సూన్, సెండ్ బై మోటరోలా అసిస్ట్ ఆర్ సెండ్ బై మాధవ్ అని కూడా రాసుకోవచ్చు. సో ఓకే క్లిక్ చేద్దాం. సో ఎప్పుడైతే మీరు ఫోన్ కానీ ఎత్తలేదో ఆటోమేటిక్గా ఇది రిప్లై తీసుకుంటుంది. ఒకవేళ మీకు మొబైల్ బ్యాలెన్స్లో SMS బ్యాలెన్స్ లేదు అనుకుంటే దీన్ని అన్చెక్ చేయొచ్చు. సో వన్స్ దీన్ని ఎనేబుల్ చేసిన తర్వాత ఇక్కడ కలర్లోకి అనేది మారుతుంది. సో నెక్స్ట్ ఆప్షన్ వచ్చి స్లీపింగ్. సో స్లీపింగ్లో వచ్చి మీరు స్టార్ట్ టైం, సో ఎన్ని గంటలకి మీరు మీ ఫోన్ని సైలెంట్లో పెట్టాలనుకుంటున్నారో సో ఆ టైం సెలెక్ట్ చేద్దాం ఇక్కడ. సో 10 o'clock చేస్తున్నాను. అలాగే పొద్దున్న ఎన్ని గంటలకి కావాలనుకుంటున్నాను. సో 5 o'clock కల్లా ఫోన్ మళ్ళీ రింగ్ టోన్లోకి రావాలి. సో ఓకే, చూసారు కదా ఇప్పుడు ఇది కూడా యాక్టివేట్ అయింది. సో నెక్స్ట్ హోమ్. సో హోమ్కి వచ్చి అయితే మన లొకేషన్ ఎక్కడైతే ఉన్నాయో ఆ లొకేషన్ ముందు ఇవ్వాలన్నమాట. మనం ఎక్కడైతే మన హోమ్ ఉందో ఆ లొకేషన్ ముందుగా మనం ఇవ్వాలి. సో ఇక్కడ ఇచ్చిన తర్వాత సెట్ యాస్ హోమ్ అని క్లిక్ చేస్తాం. క్లిక్ చేసి ఇక్కడ ఇది క్లిక్ చేశారంటే ఎప్పుడైతే మీరు ఇంటికి వచ్చారో మీ గూగుల్ క్రోమ్ అనేది మీ లొకేషన్ అనేది వన్స్ సింక్రనైజ్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా మీ ఫోన్ ఏం చేస్తుందంటే ఏదైనా ఫోన్స్ కానీ మెసేజెస్ కానీ వచ్చాయంటే ఆటోమేటిక్గా ఇది స్పీచ్ అనేది చేస్తుంది అన్నమాట. సో మెసేజ్ అయితే ఆ మెసేజ్లో ఏ ఉందో ఆ మ్యాటర్ అంతా చదువుతుంది. ఒకవేళ మీకు వద్దకపోతే జస్ట్ దీన్ని అన్టిక్ చేయొచ్చు. సో అలాగే ఇవ్వకపోతే అన్టిక్ చేయొచ్చు. సో అలా అయితే ఏమేమి కావాలనుకుంటున్నారో అవన్నీ సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదంటే డీసెలెక్ట్ చేయొచ్చు. సో ఇక్కడ సెట్టింగ్స్ చూస్తే డ్రైవింగ్, ఫస్ట్ వన్ డ్రైవింగ్. సో ఈ ఆప్షన్ అనేది ఎనేబుల్ చేద్దాం, ఎందుకంటే
మనం డ్రైవ్ చేసినప్పుడు అది ఈజీగా లొకేట్ చేస్తుంది అన్నమాట ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే. సో నెక్స్ట్ వన్ వచ్చి మీటింగ్ ఆప్షన్ ఆల్రెడీ ఎనేబుల్ అయిపోయింది, సో దాన్ని ఏం చేయనవసరం లేదు. సో ఒకవేళ మీ హోమ్ ప్లేస్ కానీ మార్చుకోవాలి అనుకుంటే ఇక్కడ హోమ్ అనేది క్లిక్ చేస్తాం. మన ఏదైతే లొకేషన్ ఉందో అక్కడ లొకేషన్ ఇక్కడ టైప్ చేసి సెట్ యాజ్ హోమ్ అని క్లిక్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ వన్ ఈ ఆప్షన్స్ ఇంకేవి అవసరం లేదు. ఒకవేళ మీకు కావాలి మీ అకౌంట్ మీ జీమెయిల్ అకౌంట్ ఉంటుంది కదా, సో దాంతో ఈ అసిస్ట్ అనేది సింక్రనైజ్ చేసుకోవాలి అనుకుంటే యూజ్ మోటోలా ప్రొఫైల్ యూజ్ చేసుకుని ఆ అకౌంట్తో సింక్రనైజ్ చేసుకోవచ్చు అన్నమాట. ఒకవేళ మీరు మీ ఫోన్ రీసెట్ చేసినా కూడా వన్స్ ఈ ఆప్షన్ ఎనేబుల్ చేసిన తర్వాత ఈ ఆప్షన్స్ ఏవైతే ఎనేబుల్ చేసామో లేదా డిజేబుల్ చేసామో ఆటోమేటిక్గా ఇది ఎనేబుల్ ఆర్ డిజేబుల్ చేస్తుంది అన్నమాట. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే కింద లైక్ బటన్ కానీ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది. సో సబ్స్క్రైబ్ బటన్ లైక్ చేస్తే కొత్త వీడియోస్ అనేవి ఆటోమేటిక్గా మీ మెయిల్లోకి రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ.